నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బుల్చెల్లో హెడ్లైన్స్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో పరిసరాలను పరిశుభ్రం చేసిన రాష్ట్ర మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రాన్ని పరిశుభ్ర ఆంధ్రాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించిన మంత్రి స్వామి నగరంలో అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాలు కోటి మందికి పైగా సభ్యత్వం కలిగిన తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా ఉండటాన్ని మన అందరం గర్వంగా చెప్పుకోవాలని సూచించిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామసుల జనార్దన్ రావు ఇక వివరాలకు వెళితే రాష్ట్రాన్ని పరిశుభ్ర ఆంధ్రాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యతో కలిసి మంత్రి పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రమంతా పరిశుభ్రంగా ఉండేలా ప్రభుత్వం ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ లో బాగా పనిచేసిన వారికి అక్టోబర్ 2వ తేదీ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నాయుడుపాలెం గ్రామ సర్పంచ్ రవికుమార్ మండల అధికారులు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో శుభ్రంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర సంకల్పం తీసుకోవడం జరిగింది. గాంధీ జయంతి స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో 4.0 కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యాలయాల్లోనూ క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రతి గ్రామాలు పట్టణాలు కూడా శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 14-19లో ఉన్నప్పుడే మన ప్రభుత్వంలో దాదాపు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. తదుపరి కాలంలో అవి నిర్వహణ లేక పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ తిరిగి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. వీటన్నిటితో పాటు ప్రతి నెల కూడా బాగా చేసిన వాటికి ప్రోత్సాహకాలు అడిగిస్తూ పంచాయతీలు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గతంలో మనం ఓడిఎఫ్కి గ్రామాలు తీసుకెళ్ళాం. వాళ్ళందరి దృష్ట్యా ఎనర్జీ కూడా ప్రొడక్షన్ చేసే విధంగా సిటీస్లో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఇది గ్రామాల నుంచి కూడా కలెక్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రతి ఇంటికి కూడాను ఈరోజు విద్యుత్ ఛార్జ్ వారి దగ్గర నుంచే విద్యుత్ కొనే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. వీటన్నిటి అంతిమ లక్ష్యం ఏంటంటే పరిసరాలు గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి దానిలో మనందరం భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ప్రతి కాలనీ కానీ ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన రాష్ట్రం కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలి ఈ దేశంలోనే. దానివల్ల నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా మారాలని ఆయన ఒక మంచి అవగాహన కల్పించి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం తీసుకొని ఈరోజు అన్ని గ్రామాల్లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముందు చూపుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కొనియాడారు.
ఆయన స్ఫూర్తితో తాము ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారో వారంతా ఈరోజు ఎన్టీఆర్ను స్మరించుకుంటూ ఉంటున్నారన్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఎన్టీఆర్ ముందు చూపుతో ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ అమలవుతున్న విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. ఎన్టీ రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 1 కోటికి పైగా పార్టీ సభ్యత్వాలు ఉన్నాయంటే తెలుగుదేశం పట్ల ప్రజల్లో ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. తెలుగుదేశం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం అని అన్నారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తామని దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి భోజనం చేయటం, ఆయనకి ఇష్టమైన నాన్ వెజ్ భోజనాలు పెట్టడం, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. దీన్ని వీళ్ళందరూ కూడా యావత్ రాష్ట్రం అంతా తెలుగు ప్రజలు ఎక్కడున్నారో అందరూ కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారిని తలుచుకునే రోజు ఈరోజు. ఆయన ఉన్న కాలంలో పేదలకు అనేక కార్యక్రమాలు చేశారు. ఆయన పెట్టిన పథకాలు ఈ రోజు కూడా జరుగుతున్నాయంటే ఆయన ఆ రోజుల్లో ముందు చూపుతోటి మనకు చేసిన ఎన్టీఆర్ గారిని వాళ్ళందరూ కూడా స్మరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ₹2 కిలో బియ్యం అవ్వచ్చు, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన పెట్టినవన్నీ కూడా ఈరోజు కూడా అమలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు 1 కోటి పైన మెంబర్షిప్లు కూడా అయినాయి అంటే పార్టీలో కార్యకర్తల్లో ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాల్సిన విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మేము కూడా ఏదైతే ఆయన స్ఫూర్తితోటి అందరం కూడా ముందుకెళ్లే విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏదైనా కూడా డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం అధికారంలో ఉన్నట్టు అప్పుడే ఈరోజు డెవలప్మెంట్లు అన్నీ కూడా జరిగాయి. ఈరోజు ఇప్పుడు కాదు, ఎనకటి నుంచి కూడా అదే పద్ధతిలో జరిగాయి. ఇప్పుడు కూడా పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏ సమస్యలు ఆగిపోయి ఉన్నాయో, ఏ సమస్యల మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తెలుగుదేశం టైంలోనే ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటా రావటం కూడా మనం చూసామని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు అధికారంలో అలా తెలుగుదేశం పార్టీ వచ్చింది. తప్పకుండా కూడా ఏదైతే నమ్మకం మీద 164 సీట్లతోటి గెలిపించారో కూటమి ప్రభుత్వాన్ని, తప్పకుండా కూడా 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డ ప్రజలను కూడా ఈరోజు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తాం. తప్పకుండా కూడా ఆగిన అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సమస్యలు కూడా అన్నీ కూడా తీర్చడానికి మా వంతు మేము కూడా కృషి చేసి తప్పకుండా కూడా మార్పు అనేది తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఈరోజు మనం ఎన్టీఆర్ గారిని నివాళులు అర్పిస్తూ ఎన్టీఆర్ స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. 1 కోటి మందికి పైగా సభ్యత్వం కలిగిన తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా ఉండటాన్ని మనం అందరం గర్వంగా చెప్పుకోవాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సభ ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దామచర్ల మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఎన్టీ రామారావుకు దక్కుతుందన్నారు. సినిమాల ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చారని, రాజకీయాల్లోకి వచ్చి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అని, ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ వ్యక్తి అని కొనియాడారు. పదవులు అనేవి వస్తుంటాయి పోతుంటాయి అని, 10 మందికి మంచి చేసిన వ్యక్తి చిరస్థాయిగా ఉంటారన్నారు. గత ఎన్నికల్లో మీరెంత కష్టపడి నాకు మంచి మెజారిటీ ఇచ్చారని, మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. కొంతమంది ఇప్పటికీ కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, గత ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు రద్దు చేయాలని ముఖ్యమంత్రిని కలిసి కోరడం జరిగిందన్నారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కొన్ని పేర్లు పంపించారు. అధిష్టానం గుర్తించి వారికి పదవులు ఇస్తుందని తెలిపారు.
మార్చి తర్వాత నిధులు వస్తాయని, గతంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు రెట్టింపు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు దామచర్ల తెలిపారు. తెలుగుదేశం నాయకుడు మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ సినీ రాజకీయ రంగంలో రాణించిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు అని కొనియాడారు. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. దామచల జనార్దన్ రావు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి గురించి ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటున్నారంటే అప్పుడు అభివృద్ధి ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు అంటేనే తెలుగువాడి విశ్వరూపమని అన్నారు. తెలుగువాడి సత్తా నలుమూలల చాటిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సోదరుడు సురేష్ రెడ్డి, జనసేన పార్టీ నాయకుడు కంది రవిశంకర్, బీజేపీ నాయకుడు యోగయ్య యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, వైవి సుబ్బారావు, టీవీ శ్రీరామ్మూర్తి, దాయినేని ధర్మ, ఈదర మోహన్, మండవ మురళీకృష్ణ, గోరంట్ల రవికుమార్, ఆలూరి ప్రభాకరరావు, మహిళా నాయకురాలు టి అనంతమ్మ, ఆళ్ల వెంకటరత్నం, టి రమాదేవి, కుసుమకుమారి, టి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రాలకు సంబంధించి నిర్వహించిన సంగీత విభావరి సభికులను అలరింపచేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 10,000 మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అనేది ఒక శక్తి. అదేవిధంగా ఎన్టీఆర్ ఆయన మన తెలుగువాడిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. ఎందుకంటే 400 సినిమాల్లో ఆయన నటించి, అదేవిధంగా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన ఉన్న కాలంలో చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎన్టీఆర్ అదివరకు తెలుగు వాళ్ళు ఎక్కడనేది కూడా మనకి తెలిసేవాళ్ళు కాదు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే ఒక ఆంధ్రప్రదేశ్, ఒకటి అదేవిధంగా తెలుగువాడు అనేవాళ్ళు ఒకటి ఉన్నారు అనేది దేశవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో సినీ రంగంలో కూడా ఆయనే సాటిగా ఎన్నో సినిమాలు కూడా పౌరాణిక కానీ జానపదం కానీ ఆయన తీసిన సినిమాలు ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు ఆ రోజుల్లో తీశాడు. ఆ రోజుల్లో ఆయన కృష్ణుడి వేషం వేసిన, రాముడి వేషం వేసిన, భీముడి వేషం వేసిన, అనేక పోతులూరు వీరబ్రహ్మం గారు వేషం వేసిన, ఏది చేసినా కూడా సినిమాలో ఆయనే సాటిగా ఈరోజు ఆయనలాగా చేసేవాళ్ళే ఈరోజు సినీ రంగంలో కూడా లేకపోవటం చూసుకునే విధంగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ గారు అని చెప్పి కూడా మనం తెలియజేస్తున్నా. అదేవిధంగా అప్పుడుండే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆ రోజు పార్టీ తెలుగుదేశం పార్టీని ఆ రోజు 23లో స్థాపించి 83లో 9 నెలల్లోనే అధికారం తీసుకొచ్చిన ఘనత కూడా మన ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా. అన్న ఎన్టీఆర్ గురించి చాలామంది చెప్పారు. ఇప్పటికే రేపు పొద్దుందాకా చెప్పమన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు ఆయన గురించి. అంటే అంత గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ అంటే. సినీ రంగంలో మకుటం లేని మహారాజు, రాజకీయ రంగంలో ప్రజల ఆరాధ్య దైవం. ఇలా 2 పాత్రలు ఒకే వ్యక్తి ప్రజల కోసం పోషించినటువంటి వ్యక్తి బహుశా ఎవరూ లేరు. అటువంటి మహానుభావుడు చనిపోయి 28 సంవత్సరాలు అయిపోయి 29 సంవత్సరం వచ్చినా కూడా గుర్తుపెట్టుకున్నారంటే సమాజం పట్ల ఆయన చూపించినటువంటి బాధ్యత. ఎవరైతే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతారో వాళ్ళని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని, ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సోదరుడు దామచర్ల జనార్దన్ గారు ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఉన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధన సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజల తరఫున మన డైనమిక్ లీడర్ ఒంగోలు శాసనసభ్యులైనటువంటి జనార్దన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా ఎన్టీ రామారావు గారు చనిపోయి 28 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈరోజు కూడా ప్రజలందరి యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలబడ్డారు అని అంటే
మన పెద్దలు చాలామంది చెప్పారు, వారి యొక్క పేరు ప్రఖ్యాతులు, ఖండాంతరాలు, మన తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ఖండాంతరాల వరకు కూడా తీసుకెళ్ళగలిగిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ గారు. అయితే వారి రాజకీయ జీవితంలో కానివ్వండి, సినీ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈరోజు అందరికీ కూడా మరి ఎన్టీఆర్ అంటే అన్నే ఎన్టీఆర్ అని అంటారు. నా తెలుగింటి ఆడపడుచులనే మొట్టమొదటిసారి కానీ ఏ ప్రసంగం చెప్పినా కూడా నా తెలుగింటి ఆడపడుచులు అంటూ మొదలుపెట్టేవారు. అంటే ఆడపడుచులకి అంత గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మరి ఎన్టీఆర్ గారు. అంతేకాకుండా మన పెద్దలు అందరూ చెప్పారు, మనకు అందరికీ తెలిసిన విషయమే, ఈ రోజున కూడా మహిళలకి ఆస్తిలో సగభాగం ఇవ్వాలన్నా, అలాగే ఈరోజు ఇలాగ నాలాంటి వాళ్ళు ఇలా డయాస్ మీదకి వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ఆ రోజున వారు ఎంతోమందిని ప్రోత్సహించడమే దానికి ముఖ్య కారణం. ఎన్టీ రామారావు గారి గురించి ఎంత మాట్లాడినా మనం అది తక్కువే అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అనే పేరు అది పేరు కాదు, అది ఒక ప్రభంజనం, ఒక సంచలనం, తెలుగువాడి విశ్వరూపం అది. ఎందుకంటే పార్టీ స్థాపించింది ఆ రోజుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో అవమానకరంగా ఉంటే తెలుగువాడి సత్తా చాటాలని చెప్పేసి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎవరైతే వెనకబడినటువంటి వర్గాలు ఉన్నారో ఆ వర్గాలన్నిటినీ కూడా ఆదుకొని వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే స్త్రీలకి సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినటువంటి వ్యక్తి. అలాగే చలనచిత్ర రంగంలో ఒక రాముడిగానే, ఒక కృష్ణుడుగా కానీ, ఒక దుర్యోధనుడుగా కానీ, ఒక రావణాసుడుగా కానీ ఏ పాత్ర చేసినా తనకు తనే సాటి అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. స్వచ్ఛ ఆంధ్రాలో ప్రజలు భాగస్వాములు కావాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని 1వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిసరాల్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఎమ్మెల్యే పరిసరాలను పరిశుభ్రం చేశారు. అధికారులు ఇతర ప్రజా ప్రతినిధుల కంటే ఎమ్మెల్యే ముందు ఉండి పరిసరాలను పరిశుభ్రం చేశారు. స్వచ్ఛ ఆంధ్రపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా అన్ని ప్రాంతాలు బాగుండాలి, అందులో ప్రజలను భాగస్వాములను చేశారన్నారు. అన్ని డివిజన్లో క్లీన్ అండ్ గ్రీన్ పెట్టి రోజుకు 3 రోజుల పాటు పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల నుండి కూడా ప్రజలను పట్టించుకోలేదని తెలిపారు. తాము వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా కార్పొరేషన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు దామచర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మదన్ తదితరులు పాల్గొన్నారు. మోనో ఎనికి రండి ఇలా శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు
చేస్తూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే దానిపైన మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా పిలుపునివ్వటం, ప్రతి ఫస్ట్ శనివారం థర్డ్ సాటర్డే స్వచ్ఛ సేవా కింద అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టారు. అదివరకు 14-19లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ కింద మనం ఈ కార్యక్రమాలు కూడా అప్పుడు చేసాం. తర్వాత ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ వీటిపైన చేసి ప్రాంతాలన్నీ బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, అదేవిధంగా అన్ని ఇబ్బందులు లేని పరిస్థితులు తీసుకురావాలి, ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలనేదే ఉద్దేశం. ఈరోజు మనం వచ్చిన తర్వాతే ఈరోజు అన్ని డివిజన్స్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. అన్ని ప్రాంతాల్లో కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్క డివిజన్ ఒక 3-4 రోజులు పెట్టాం. అవన్నీ కూడా ఒంగోలులో చేసుకుంటూ వస్తా. ఈరోజు ఎక్కడెక్కడ 5 సంవత్సరాలు అసలు ప్రభుత్వం ఉండి కూడా అసలు పట్టించుకొని పరిస్థితి ఆ రోజు చూసాం. కాబట్టి వాళ్ళన్నీ కూడా ఎక్కడ ప్రాంతం కూడా పోయినా కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలతోటి ఉండే విధంగా ఈరోజు కార్పొరేషన్ నుంచి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు కార్పొరేషన్ ఏవైతే చేస్తుందో దాన్ని ప్రజలు కూడా చైతన్యం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి, ప్రజలు ముందుకు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. కార్పొరేషన్ వాళ్ళు అంతా క్లీన్ చేసుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ ఇష్టరాజ్యంగా చేస్తే మళ్ళీ ప్రజలకే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వడానికి ఈరోజు ఒక పాలసీ పెట్టుకొని ఈరోజు ప్రతిజ్ఞ అందరూ కూడా చేసుకునే విధంగా అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వండి. మీ ప్రాంతం బాగుండి, మీ డివిజను, మీ లైన్ బాగుంటే మీ డివిజన్ బాగుంటుంది. డివిజన్ బాగుంది అంటే మన హెడ్ క్వార్టర్ బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాంతాలు కూడా మీరు కరెక్ట్ చేసుకొని అన్ని విధాలుగా కూడా మా పూర్తి సహకారం కార్పొరేషన్ నుంచి కానీ మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా పూర్తి సహకారం ఉంటుంది. మీరు కూడా దాని తగ్గట్టుగా మనం తీసుకొచ్చి వాటర్ తాగిన తర్వాత డ్రైన్లో వేయటం, లేకపోతే ఇంకొకటి వేస్ట్ తీసుకొచ్చేసి డస్ట్బిన్లు వేయకుండా బయట వేయటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా మానుకొని ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోగలిగితే ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం వస్తే ఈరోజు మన స్వచ్ఛ ఆంధ్ర నెంబర్ 1 ఉంటుంది ఇండియాలో కూడా. అదే బాబు గారి ఉద్దేశం కూడా. కాబట్టి మన అందరం కూడా ఆలోచించి అందరూ ముందుకు రావాలని చెప్పేసి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ప్రజల కోసం అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీనెస్ట్ స్టేట్గా మనము మార్చాలి. అదే ముఖ్య ఉద్దేశం. క్లీనర్, గ్రీనర్, హెల్తియర్, వెల్తియర్ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా మార్చాలి. దానికి ఈరోజు ప్లెజ్ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం చేయాలి. అది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం. అందరు స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎన్జిఓస్, మీడియా, ఇండస్ట్రియలిస్ట్, అందరు ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే ఈ క్యాంపెయిన్ మోడ్లో జరుగుతున్న ఈ ప్రోగ్రాం అన్నది విజయవంతం అవుతుంది. ఆ ఉద్దేశంలో ఈ ప్రోగ్రామ్ని రాబోయే రోజుల్లో కూడా మనము ముందుకు తీసుకెళ్తాము. దీనికి అందరూ కూడా మీ యొక్క కోఆపరేషన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా అందరూ కూడా కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ని మనం అందరూ కూడా కలిసి ముందు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ని ఒక క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్గా మనము రాష్ట్రంలో మనము పోటీపడి ఫస్ట్గా తీసుకొస్తామని ఈ సందర్భంగా రెసల్యూషన్ తీసుకుంటాము. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని దామచర్ల పలకరించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ముత్తెన శ్రీనివాసులు, నాయకులు దయానంద్, సూర్య, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రవితేజ, నాయకులు పాల్గొన్నారు. 100 మందికి పైగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం దామచల జనార్దన్ రావు పార్టీ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అద్దంకి బస్టాండ్ సెంటర్ తో పాటు పలు ప్రాంతాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు దామచల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నుంచోబెట్టండి బాబాయ్ ఎట్లే బాబాయ్ తిరుగు అక్క ముందుకండి ఎన్టీ రామారావు గురించి మీ అందరూ కూడా తెలుసు. ఎట్లా మీటింగ్ ఉంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను 2 మాటలు చెప్తాను. నెక్స్ట్ ఇయర్కి ఎట్టి పరిస్థితుల్లో మనం కంస విగ్రహం పెట్టుకునే విధంగా ఇక్కడ దాన్ని మొదలు పెడతాం. అదేవిధంగా పోయినసారి అనేక వర్కులు కూడా మన దగ్గర పెట్టించాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే లోపల ఏంటంటే మనకి మెయిన్గా మొన్న కూడా 2400 మెజార్టీ తీసుకొచ్చారు. ఇక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే కంచుకోటగా, తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభిమానం మీద మీరు చూపించే ప్రేమ అనురాగాలతో ఎప్పుడు కూడా మంచి మెజార్టీ ఇక్కడ వస్తూ ఉండేది. ఇక్కడ 7 కానీ 8 కానీ తప్పకుండా కూడా దీన్ని మార్పు చేయాలనేదే మన ఉద్దేశం. దీన్ని కూడా 3100 మెంబర్షిప్ కూడా చేసుకున్నారు. చాలా సంతోషం. మీ అందరూ కూడా మన ధన్యవాదాలు. అదేవిధంగా పోయినసారి ఏంటంటే కొంతమంది నాకు కరెంట్ లైన్ వద్దు, మాకు డ్రైన్ వద్దు, మాకు ముందుకు రోడ్డు పెద్దదొద్దు, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఈసారి ఎవరు మాట అనేది లేదు. దాని పని దాన్ని చేసుకొని వెళ్ళిపోతుంది. సెంటర్ లైటింగ్ తోటి రోడ్డు కూడా మొదలు పెడతాం. అటు శ్రీనివాస థియేటర్ రోడ్డు కూడా అది కూడా ఎక్కువ చేసింది కొంచెం ఉంటే దాన్ని కూడా మన కమిషనర్ చెప్పాం. అది కూడా 40 అడుగుల రోడ్డు అది కూడా చేస్తాం. చేసిన తర్వాత మన శ్మశానం అది ఏదైతే మన కార్పొరేషన్లో పెట్టేసి ఒక 2 ఎకరాలు దానికి బరువు గ్రౌండ్కి ఇచ్చారు, ఎవరు ముస్లిమ్స్కి ఇచ్చారు. దాన్ని కూడా అది క్యాన్సిల్ చేయించి దాన్ని ఒక మన ఏరియాలో ఒక పార్క్ ఉండేటట్టుగా దాన్ని కూడా డెవలప్ చేస్తాం. అదేవిధంగా ఉండే ఇంకా చిన్న ఏమున్నాయో అవి కూడా కంప్లీట్ చేస్తాం. మెయిన్ హంగుతోటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి సర్కిల్ వేసి ఇక్కడ నిలబెట్టడానికి వసతి లేకుండా ఉండే పరిస్థితి నుంచి తీసుకొచ్చి మంచి విగ్రహం పెట్టుకొని ఈసారి కొంచెం బాగా చేసుకునే విధంగా ఆ లోపు పని అయిపోయేటట్టుగా నా పని నేను కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆదేశాల మేరకు 21వ డివిజన్లోని హోటల్ కోలస్ వద్ద డివిజన్ అధ్యక్షులు కొల్లపూడి బాబురావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని కొనియాడారు. పేదవాడికి పట్టెడు అన్నం కోసం నాడు ఎన్టీ రామారావు అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నేటికి కొనసాగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ జూటూరి కృష్ణ, డివిజన్ అధ్యక్షులు కొల్లపూడి బాబురావు, డివిజన్ ఇన్ఛార్జ్ కోటపాటి కాశీరావు, సీనియర్ నాయకులు యలవర్తి శంకర్, చావలి సుధీర్ కుమార్, యనమల సురేష్ బాబు, నయబ్ రసూల్, కోయ కోటేశ్వరరావు, ప్రసాద్, గుంజి నరసింహరావు, రాఘవ, నాగరాజు, దేవరకొండ చిన్ని, పొన్నర్సు శ్రీహరి, మురళి, గండికోట నారాయణ, జూటూరి శివసాయి, బుర్ర లక్ష్మీ చంద్రశేఖర్, అన్నం వెంకట్రావు, షేక్ అస్మా, అన్నవరపు గంగారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవము, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా 21వ డివిజన్లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడమైంది.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు జూటూరు కృష్ణ గారు మరియు డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు గారు మరియు 5 బూతుల అధ్యక్షులు మిగతా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి సమాజమే దేవాలయం అనే ఒక స్ఫూర్తితో సామాజిక ఉద్యమకారుడిగా పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి. ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు బడుగులు ఎస్సీ ఎస్టీలందరూ కూడా సామాజికంగా ఉత్తీర్ణులై ముందుకొచ్చి రాజకీయాల్లో కానీ సామాజికంగా కానీ ఉన్నతమైన పదవులు పొందడానికి మూలకారకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారికి 21వ డివిజన్ తరపున హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు చనిపోయి ఈ రోజుకి 29 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మనోళ్ళందరూ కూడా ఆ యొక్క వర్ధంతి కార్యక్రమం పండుగలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మేము అందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ గారి ఆశయాలను ఆ రోజు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంకా ముందు ఇంకా చాలా ఎక్కువ కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండాలని కోరుకుంటూ ఆంధ్రుల ఆరాధ్య దైవం నటరత్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మన ఒంగోలు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాలతో 21వ డివిజన్లో రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి డివిజన్ పెద్దలు మరి బూత్ కన్వీనర్లు మరి కార్యకర్తలు మహిళా నాయకులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రామారావు గారంటే మాకు ఒక ఎనర్జీ. తెలుగుదేశం పార్టీ జెండా చూసినా రామారావు గారి పేరున్నా అదొక ఎనర్జీ వస్తుంది. అది అసలు మాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన గురించి మాట్లాడాలంటే అంత ఎన్నో సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వేళ్ళూనుకుపోయిన సందర్భంలో నేనున్నానంటూ సినీఫీల్డ్ నుంచి వచ్చి చరిత్రను తిరగరాసి రాజకీయ చరిత్రనే ఒక గొప్ప మలుపు తిప్పి ప్రపంచంలో తెలుగు జాతికి మంచి గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత పుట్టినరోజు సందర్భంగా ఆమె నివాసంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత నాగ సత్యలతచే కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, పెద్దిరెడ్డి, నియంత కుమారి, కండె స్వాతి, వేమూరి భవానీ, పసుపులేటి విజయలక్ష్మి పాల్గొని నాగ సత్యలతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎన్టీఆర్ సెంటర్ నందు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ కూటమి నాయకులతో పాటు పలువురు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎరిక్సన్ బాబు మాట్లాడుతూ కష్టజీవుల కన్నీళ్లు, అనార్థుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని, పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని, ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారం అని కొనియాడారు. ఎన్టీఆర్ లాంటి వారికి మరణం ఉండదన్నారు. ప్రాంతాలు వేరైనా తెలుగు వారంతా ఒకటేనని ఎన్టీఆర్ చాటారని తెలిపారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించేందుకు డీజే ట్రస్ట్ ద్వారా నిర్వహించిన టాలెంట్ టెస్ట్ పరీక్షల నందు ఉత్తమ ఫలితాలు సాధించిన మొదటి 20 మంది విద్యార్థుల వివరాలను విడుదల చేయడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కుమార్తె దామచర్ల అనీష లక్ష్మి తెలిపారు.
తన తల్లి దామచర్ల నాగ సత్యలత పుట్టినరోజు సందర్భంగా తొలి 20 మంది విద్యార్థుల వివరాలను విడుదల చేశామని, మరో 80 మంది విద్యార్థుల వివరాలను 20 తేదీ దామచర్ల జనార్దన్ రావు పుట్టినరోజున విడుదల చేస్తామని తెలిపారు. డీజే ట్రస్ట్ ఇన్స్టాగ్రామ్, దామచర్ల జనార్దన్ రావు ఫేస్బుక్ లో వివరాలను అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ఈరోజు అమ్మ బర్త్డే సందర్భంగా మొన్న జరిగిన టాలెంట్ టెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాం. ఇవాళ టాప్ 20 పీపుల్ని అనౌన్స్ చేశామండి. ఆ రిజల్ట్స్ ఎక్కడైనా నాన్న ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, డీజేఆర్ ట్రస్ట్ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అలాగే మిగతా 80 మంది పిల్లలవి టాప్ 100 నాన్న పుట్టినరోజు సందర్భంగా నాన్న పుట్టినరోజు 20వ తారీఖున అనౌన్స్ చేస్తాం. సర్టిఫికేట్స్ కూడా నాన్న పుట్టినరోజు రోజునే అందరికీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి దామచర్ల నాగ సత్యలత జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణం నందు అట్టహాసంగా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ బెజవాడ మురళీకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లులో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును బొమ్మరిల్లు చిన్నారుల నడుమ నాగ సత్యలత కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. అనంతరం చిన్నారులకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా దామచర్ల నాగ సత్యలత మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను బొమ్మరిల్లు అనాథ చిన్నారుల నడుమ జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పానకాల అనిల్ కుమార్, కుర్ర అయ్యప్ప, నిడమనూరి పావని, మంజు, దివ్య, గుంటూరు రాంబాబు, ఐటీడీపీ సభ్యులు తూము రాజేష్, లలిత్ తదితరులు పాల్గొన్నారు. మేడం గారు నాన్న సైడ్ వద్దు ఇటు తిరిగి ఇటు చూడు. పాప పిల్లలు
ఈరోజు ఇక్కడ మురళి ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు. పిల్లలందరికీ కూడా ఇక్కడ బొమ్మరిల్లులో పిల్లలందరికీ కూడా ఏదైనా వాళ్ళకి ఒక అకేషన్ ప్రకారం ఏదైనా చేయాలని చెప్పని అంతా చాలా మంచి కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేశాడు మురళి. నేను కృతజ్ఞత చెప్తున్నా మురళికి ముందుగానే అంతాను. ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి కూడాను, దానికి తగ్గట్టు మన పార్టీ ఆఫీస్లో కూడా అన్ని సేవా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి అన్ని రకాలుగా కూడాను థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు నగరంలోని 29వ డివిజన్లో ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ రాజకీయ రంగంలో ఎన్టీఆర్ సాధించిన విజయాల గురించి చంద్ర వరలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్టీ రామారావుకు ఘన నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఓకే రైట్. సార్ చూడండి చూడు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సమాసాలను తీసుకుంటారు ఆకాశు ఇద్దరు రామాయణ ఓడిపోతే నువ్వు ఆడ కనపడతావు. జన్మదిన శుభాకాంక్షలు. జగన్ గారు అనుకుంటారు సార్. అందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని 29వ డివిజన్లో ఘనంగా మా కార్యకర్తలు 29వ డివిజన్ అభిమానులు అందరూ మా నడుమ చేసుకోవడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారు 1981లో పార్టీని ఆవిర్భవించి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి బీడులు పారకుండా తర్వాత చంద్రబాబు నాయుడు చేపట్టి పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇప్పటి వరకు కార్యకర్తలకి అండగా ఉంటూ పార్టీని తీసుకురావడం జరిగింది. అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకే బియ్యం తీసుకొచ్చి పేదవాడు ఆకలితో ఉండకూడదనే దానికి కూడు గుడ్డ ఇల్లు అన్నీ ఉండాలనే దాని నిదానంతో తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. అదే విధానాన్ని ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము కూడా అదే క్రమశిక్షణతో ముందుకెళ్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ డివిజన్లో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ పెద్దారి శ్రీ నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు మా అన్న శ్రీ దామచర్ల జనార్దన్ అన్నగారు ఆదేశాల మేరకు 29వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు చంద్రవరం గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి సభ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మిత్రబృందం మరియు జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కలిసి జయప్రదం చేశాము. మరియు ఈ డివిజన్లో ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అందరికీ స్వాగతం సెలవు తీసుకుంటాం. 29వ వార్డు ఎన్టీ రామారావు వర్ధంతిగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పార్టీ ఆఫీసు ఓపెన్ చేయగలిగింది. జనార్దన్ ఎన్నో సేవలు చేస్తాడు, అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జాతి ముద్దుబిడ్డ ఆంధ్ర రాష్ట్ర ఆరాధ్య దైవమైన అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి ఈరోజు 29వ వర్ధంతిని మనం 29వ డివిజన్లో మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దామచర్ల జనార్దన్ అన్న సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం ఒక పండగ వాతావరణంలాగా జరుపుకుంటున్నాము. అలాగే ఎప్పుడో అన్న 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ప్రజలకు అండదండగా ఉండి పార్టీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా పార్టీ కార్యకర్తలనైతేనేమి ప్రజలనైతేనేమి కాపాడుకుంటూ వస్తున్న ఏకైక దమ్మున్న పార్టీ ఏదంటే మనం తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి. ఎప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉన్నంతకాలం గొప్పగానే ఉంటుంది.
కార్యకర్తలు కూడా అంతే విధంగా కష్టపడుతున్నారు. అలాగే ఇక్కడున్న డివిజన్ సభ్యులందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం 29 ఒంగోలు 29వ డివిజన్లోని కుటుంబ సభ్యులందరూ కృషి చేస్తున్నారు. 29 అన్నగారి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ 29వ డివిజన్ కార్యాలయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత జన్మదిన వేడుకలు స్థానిక అన్నవరపాడులోని శివం ఫౌండేషన్ లో ఘనంగా నిర్వహించారు. గుండ్లకమ్మ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముందుగా ఆమె కేక్ కట్ చేయగా అనంతరం ఆమెకి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శివం ఫౌండేషన్ ఆవరణంలోని నందమూరి తారక రామారావు చిత్రపటానికి నాగ సత్యలత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు ఆశ్రమానికి విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సైతం స్వర్గీయ నందమూరి రామారావుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు అనాథులకు నాగ సత్యలత చేతుల మీదుగా వస్త్రాల పంపిణీ జరిగింది. అదే విధంగా నిరుపేద యువకుడు రమేష్ జీవన ఆధారానికి 45,000 రూపాయలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా అనాథులకు వస్త్రాల పంపిణీ చేయడం, అదే విధంగా యువకుని జీవన ఉపాధికి ఆర్థిక సహాయాన్ని తన చేతుల మీదుగా అందచేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రకాశం జిల్లా కమ్మ సేవ సమితి ఈ ఆర్థిక సహాయాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. సేవా సమితి అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ తన సంఘం ద్వారా సమాజంలోని నిరుపేదలకు సహాయం చేయడానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో గుండ్లకమ్మ సాహిత్య సేవా సమితి అధ్యక్షులు మండవ సుబ్బారావు, దుగ్గినేని వెంకట్రావు, కాట్రగడ్డ రఘుపతి, ఒంగోలు నగర అభివృద్ధి సమితి అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి, మండవ లావణ్య, జి శ్రీనివాసరావు, కార్పొరేటర్ చింతపల్లి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. చెయ్యి అట్లా పెట్టండి, ప్రోటీన్ పేషెంట్ చెత్త కొద్ది లైట్గా ఓపెన్ చేసి ఇవ్వండి. శ్రీహరి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇవాళ చాలా ఉన్నాయి ప్రోగ్రామ్. బొమ్మరిల్లు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ఇక్కడ శివం ఫౌండేషన్లో నివాళులర్పించడానికి ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయింది. దీని నిమిత్తం మన గౌరవనీయులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, వారి సతీమణి గారు ఇక్కడ విచ్చేయారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా. అలాగే ఈరోజు నాగ సత్యలత గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ చిన్న కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయింది. కేక్ కటింగు మరి ఇతర కార్యక్రమాలు. అదే సందర్భంలో మా కమ్మ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున ఎప్పుడో నుంచి పనిచేస్తున్న గంగినేని రమేష్ మాకు గత ఈ కమ్మ ఫౌండేషన్ పెట్టిన కాడి నుంచి అన్ని పనులు అన్నీ తానై చేస్తూ ఉన్నాడు. కానీ ఆర్థికంగా అలాగే ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. ఈ మధ్య నన్ను కలిసి కొంచెం ఏదన్నా లోన్ ఇప్పించండి అన్నా, లేకపోతే ఏదన్నా చేసుకుంటాను, చిన్న బండి కొనుక్కుంటాను అంటే లోన్ ఇద్దులే, మళ్ళీ నువ్వు వెనక కట్టేది కాదు తర్వాత, ఎందుకంటే అది చిన్న బండి తనకు లోన్ కడతావు, ఎన్ని భారం అవుద్ది, కుటుంబ భారం ఉంది. కాబట్టి నేను మా సెక్రటరీ గారితోనూ ఇతర మన కోశాధికారి గారు ఇతర సభ్యులతో మాట్లాడితే వాళ్ళు కూడా అదే అన్నారు, లోన్ వద్దు, మనం ముందు మన నమ్ముకుని మన కమ్మ సంఘానికి పనిచేస్తున్నాడు కాబట్టి దానికి ఏదో విధంగా ముందు అతనితోనే సహాయం కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామని వాళ్ళు ముందుకు వచ్చారు. దాన్ని ఏదో వాళ్ళ మంచి రోజు అనే విధంగా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మా సెక్రటరీ గారికి, కోశాధికారి ఇతర సభ్యులకి నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే రమేష్కి బాగా మంచి జరగాలని, ఇంకా ముందు ముందు మాతో కలిసి పనిచేయాలని కోరుకుంటూ నటరత్న పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమం
ఈరోజు ఇక్కడ విజయవంతంగా జరిగింది శివం ఫౌండేషన్లో. ఈ సందర్భంగా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఈ కార్యక్రమానికి రావడం, అదేవిధంగా ఎమ్మెల్యే గారి సతీమణి శ్రీమతి నాగ సత్యలత గారు కూడా ఈ కార్యక్రమానికి శివన్ ఫౌండేషన్కి రావడం జరిగింది. ఈ సందర్భంలో ఎంతో కాలంగా ఈ కమ్మవారి సేవా సంఘం, అంతకుముందు కమ్మ సంఘంలో పనిచేస్తున్నటువంటి శ్రీ గంగినేని రమేష్ అనే అబ్బాయి పేదరికంలో ఉన్నాడు, పిల్లలు చదువుకుంటున్నారు, కుటుంబ భారం ఎక్కువగా ఉంది. అలాంటి వ్యక్తికి మన కమ్మ సంఘం ద్వారా సహాయం చేయాలనేటువంటి ఒక సంకల్పం తీసుకొని కార్యవర్గ సభ్యులందరితోటి చర్చించి అతనికి సహాయం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ గౌరవనీయులు శ్రీమతి దామచర్ల నాగసత్యలత గారి చేతుల మీదుగా ఈ గంగినేని రమేష్కి 45,000 రూపాయల చెక్కుని ఈరోజు ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాలు కమ్మ సంఘం ఆఫీసులో వర్క్ చేశాను. ఈ కొంచెం ఇబ్బందుల్లో ఉన్న కారణం వల్ల కొంచెం మన మురళీ అన్న గారిని కలిశారు. కలిస్తే ఏం కావాలి రమేష్ అంటే పలానా ఒక బండి కొనుక్కున్నాం సార్, ఈ సంగతి పరిస్థితి కొంచెం ఇబ్బందిలో ఉంది, పిల్లలకు ఫీజు కట్టుకోలేని పరిస్థితి కొంచెం ఇబ్బందిలో ఉన్నాను. కానీ రమేష్ లోన్ అంటే కాదు, మేము సహాయం చేస్తాం రమేష్, ఎంత అవుతుందని అంటే ఒక 45,000 50,000 దాకా ఇచ్చారు, కొత్తగా నేను పెట్టుకుంటానంటే ఆయన సహాయం చేసి మన హనుమంతరావు గారిని వెంకటరావు గారు అందరినీ విచారించి మాకు ఈ సహాయం చేశారు సార్. అంతే ఏదైనా కార్యక్రమం కూడా నేను చేయడానికి సిద్ధంగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నెల 19వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు వామపక్ష నాయకులు వెల్లడించారు. ఒంగోలులోని స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వామపక్ష నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ పై హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో వామపక్ష నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఎల్ నారాయణ, ఎస్కే మాబు, లలిత కుమారి, చిట్టిపట్టి వెంకటేశ్వర్లు, ఆర్ వెంకట్రావు, కొత్త వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 4 వామపక్ష పార్టీలు నిర్ణయం చేశారు. ముఖ్యంగా అమిత్ షా ఇవాళ రాష్ట్ర కూటమికి కానీ లేదా ప్రతిపక్ష పార్టీ కానీ పట్టలేదు. ఈ స్థితిలో ప్రజలకు ప్రాతినిధ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా అవమానకరమైన పదజాలంతో ఆయన వ్యాఖ్యానించడం, భారత రాజ్యాంగాన్ని అవమానించడంగా మొత్తం దేశ ప్రజలందరికీ హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే హోంశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, ఆయన రాజీనామా చేయాలని కోరుతూ ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రేపు 19వ తేదీన అమిత్ షా గారు విచ్చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించి విభజన హామీలు కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎటువంటి ప్రయోజనం నెరవేర్చకపోగా అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన రాకని ఈ రాష్ట్రంలో ఉండే వామపక్ష పార్టీలు 8 వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయం చేసినాయి. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా ఒంగోలు నగరంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా రాకను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ప్రజానీకానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ అహంకారపూరితంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్ని దేశమంతా ముక్త కంఠంతో నిరసించింది. అయినా అమిత్ షా వెనక్కి తగ్గలేదు. బీజేపీ ఏమాత్రం దాని మీద ఆలోచన కూడా చేయలేదు. అదేదో యాదృచ్ఛికంగా పార్లమెంట్లో చేసినటువంటి ప్రకటన కాదు, కావాలని దేశవ్యాప్తంగా ఈరోజు
పరిమితమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థను కూడా కూల్చి ఒక నిరంకుశమైనటువంటి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనలో భాగమే ఈ ప్రకటన. అందుకే దేశవ్యాప్తంగా వామపక్షాలు దీన్ని తీవ్రంగా నిరసించాయి. అనేక మంది ప్రజాస్వామ్యవాదులు కూడా నిరసన వ్యక్తం చేశారు. రేపు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేయబోతా ఉన్నాడు 19వ తేదీ. ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసింది బీజేపీ. దేవుడితో తెలుసుకున్న పుణ్యం వస్తుంది కదా అని మాట ఒక రకంగా అంబేద్కర్ని అవమానపరచడం, రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ హక్కుల్ని భంగపరచడం. అందుకని అంబేద్కర్ని అవమానపరిచినటువంటి అమిత్ షా హోంమంత్రికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. వామపక్ష పార్టీలన్నీ కూడా ఆ ఉద్యమంలో భాగస్వామి అయ్యి పైగా అతను భద్రం చేయాలనుకోవాలి. కానీ బీజేపీ వెనక అండదండలు ఇచ్చి అన్ని వ్యవస్థల్ని ఈరోజు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ స్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అధికార పార్టీ కూటమి కానీ ప్రతిపక్షంలో ఉండే జగన్ కానీ ఎవరు కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇవాళ బీజేపీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నోరెత్తి పల్లెత్తి మాట వంగూరు నగరంలోని గాంధీ రోడ్లో గల శ్రీ త్యాగరాజ స్వామివారి మందిరంలో పుష్య బహుళ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆరాధోత్సవాన్ని చక్కగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా సన్నిధిలో గల శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి శ్రీ త్యాగరాజ స్వామి వార్లకు అష్టాత్తర అర్చనను జరిపించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన ఆహుతుల నడుము నాదస్వర కళాకారులచే ఏర్పాటు చేసిన శ్రీ త్యాగరాజ కృతుల సంగీతార్చన ఆద్యంతం నయన ఆనందకరంగా సాగింది. ఓం ప్రణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ బ్రహ్మణే స్వాహ ఓం దేవదే భావింద మహాకాయ ఓం నిరస్త నరస్తుతయే నమః. ఓం శ్రీరామచంద్ర పూజా బృందన ఓం నవ ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.